హాయ్ కేఆర్ కలెక్షన్స్. మన కేఆర్ కలెక్షన్లో బల్క్ ఆర్డర్స్ కూడా మనం తీసుకుంటున్నాము. మన దగ్గర సెట్ వైజ్ గ్రూప్ వచ్చి తనీగా ఉందన్నమాట. సింగిల్స్ తనీగా ఉంది. సో సింగిల్స్లో మీకు బల్క్గా కావాలన్నా కూడా కలర్స్గా వేరే వేరే ఈచ్ డిజైన్ మాత్రం హోల్సేల్ ఉంటుందండి. ఈచ్ డిజైన్ కంపల్సరీ 10 తీసుకోవాలన్నమాట. లేదు మాకు సెట్ వైజ్ అంటే ఆ డిజైన్లో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మొత్తం నాకు కావాలంటే అలా కూడా సెట్ వైజ్ గ్రూప్ అయితే ఉంది. మీరు హోల్సేల్ మాత్రమే ప్రైస్ అండి. అది ఎక్స్ట్రా మార్జిన్ అంతా ఏముండదు. మీరు హోల్సేల్గా మీరు బల్క్గా తీసుకొని మీరు సేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సెట్ వైజ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తామన్నమాట. ఎవరికైనా సెట్ వైజ్ తీసుకొని సేల్ చేసుకోవాలి, ఇంటి దగ్గర అయినా సరే, షాప్ పర్పస్కి అయినా సరే, అండ్ బొటిక్ కార్నర్స్ అయినా సరే కావాలంటే గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా పర్చేస్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీస్ ఏంటంటే ఫ్రాక్ కోసం అనేసి ఒక బొటిక్ ఓనర్ అయితే బుక్ చేసుకున్నారు. ఒక్కొక్క సెట్కి 4 శారీస్ అనమాట. సో నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో ఆ 4 శారీస్ అనమాట. 2 డిజైన్స్ 4 శారీస్ 8 శారీస్ టోటల్ అనమాట. సో ఆ 8 శారీస్ని నేను ప్యాక్ చేశాను. మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ రీసేలింగ్ ఉందని మీకు అందరికీ తెలుసు కదా. సో అలానే బల్క్ ఆర్డర్స్ ఏంటంటే సింగిల్ శారీస్ వచ్చి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ప్యాకింగ్ వెళ్ళిపోతుంది కస్టమర్కి డైరెక్ట్గా. సో ఈ బల్క్ ఆర్డర్స్ అని హోల్సేల్ ప్రైస్ ఉంది కదా, సెట్ ప్రైస్ మాత్రము నేను తీసుకొని సేల్ చేస్తున్నాను అనమాట. సో తక్కువ మార్జిన్తో ఈ ప్రైజెస్ అసలు మీకు ఎక్కడ బయట కూడా మీకు దొరకవు అనమాట. ఈ ప్రైజెస్ నేను సేల్ చేస్తున్నాను. ప్యాకింగ్ కవర్స్ అన్ని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఎవరికైనా ప్యాకింగ్ కవర్స్ గురించి మాకు తెలియదు అంటే ప్యాకింగ్ కవర్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా కొంతమంది తెలియదంట. సో మీకు ఎవరికైనా ప్యాకింగ్ కవర్స్ గురించి కావాలని మీకు అనుకుంటే కామెంట్ చేయండి. నేను ప్యాకింగ్ కవర్స్ గురించి నేను చెప్తాను. సో అవి కూడా సైజెస్ ఉంటాయన్నమాట. ఆ సైజెస్ చూసుకొని బుక్ చేసుకోవాలి. నేను ఇలా వాళ్ళ అడ్రస్ నేను ప్రింట్అవుట్ తీసుకొచ్చాను. ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి కట్ చేసి పెట్టాను అనమాట. అది 2 సైజ్ అంటే ఏంటంటే ఇది కొంచెం పెద్ద పార్సల్ కవర్ అనమాట. నేను సెట్ వైజ్ మాత్రమే సేల్ చేస్తున్నాను కదా. సో అందుకని నేను ప్యాకింగ్ కవర్స్ పెద్దవి తీసుకున్నా. సో సింగిల్ శారీస్ కూడా ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయి. సో అలా లేకుండా నేను బిగ్ సైజ్ అనమాట. నేను ఇప్పుడు 8 శారీస్ మనం ప్యాక్ చేయాలంటే కవర్ కావాలి కదా. సో అందుకనేసి నేను పెద్ద ప్యాకింగ్ కవర్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ పైన లేయర్ లాగా మనకి ఇస్తారు. దాన్ని తీసేసి మనము అడ్రస్ లోపల పెట్టేసి మళ్ళీ ప్రెస్ చేసామంటే అది అంటుకుంటుంది అనమాట. అది గమ్ముంటుంది. సో మళ్ళీ మనము టేప్ వేసి అలా అవసరం ఉండదు. నేను ప్యాకింగ్ కవర్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చి బిగ్ సైజ్ అనమాట. దీంట్లో మినిమం 10 to 15 శారీస్ వరకు పడతాయి. మీకు ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ అండ్ 5 శారీసు లేకపోతే 10 శారీసు 15 శారీస్ వరకు అయితే ఈ కవర్లో పెడతాయి అనమాట. ఇది వచ్చి సింగిల్ పీస్ అనమాట. సింగిల్ పీస్ ఇది కొరియర్ ప్యాకింగ్ కవరు. సో మన క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఇప్పుడు శారీస్ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని ఏంటంటే కవర్లో పెట్టి పంపిస్తారు, కొన్ని ఓన్లీ శారీస్ మాత్రమే వస్తాయన్నమాట. సో మన ప్యాకింగ్ కవర్ కాకుండా ఈ కవర్స్ కూడా నేను పర్చేస్ చేసిన వాళ్ళు ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా ప్యాకింగ్ కవర్స్ కానీ వైట్ కవర్స్ కానీ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి నేను చెప్తానమాట. ఈ వైట్ కవర్స్ వచ్చి శారీస్ ఏమైనా కవర్ ఏం లేకపోతే శారీస్ వచ్చి ఈ కవర్ లోపల పెట్టి దాన్ని ప్రెస్ చేసి దాన్ని క్లోజ్ చేసేస్తాను అనమాట. క్లోజ్ చేసి ప్యాకింగ్ కవర్లో పెట్టి నేను ప్యాక్ చేస్తాను. అలా అయితే కొంచెం నీట్గా ఉంటాయన్నమాట. పార్సల్స్ ఇక్కడ నుంచి ఎక్కడికెక్కడికి వెళ్తే తెలియదు కదా. సో అందుకనేసి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అలా కొరియర్ కవర్స్ అలా అంటే లోపల ఒక కవరు అండ్ కొరియర్ కవరు అలా 2 కవర్లు ఉన్నాయంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎవరికైనా కావాలి, ఈ లింకులు మాకు కావాలి, సైజెస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను దానికోసం ఒక వీడియో చేస్తాను. అసలు నాకు ఐడియా ఉండదన్నమాట. నేను ఓన్గానే సెర్చ్ చేసుకొని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అంటే నేను వచ్చి డిస్పాచ్ చేసిన తర్వాత ఇది ట్రాకింగ్ ఇస్తారనమాట. నేను వచ్చి ఇండియన్ పోస్ట్లో ఇస్తాను. ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ కొరియర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే మనము వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ లాగా తీసుకోవాలన్నమాట. సో అప్పుడు తీసుకున్నప్పుడే కొంచెం మనకు ప్రైస్ తగ్గుతుంది. మనకు చాలా ఆర్డర్స్ వచ్చినప్పుడు అలా తీసుకోవచ్చు. సో నేను అంటే బల్క్ ఆర్డర్స్ సెట్ ప్రైస్ అని ఇప్పుడే కొత్తగా న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అంత ఆర్డర్స్ అయితే రాలేదు ఎక్కువ. సో అందుకని నేను పార్ట్నర్షిప్ తీసుకోలేదు. సో డైరెక్ట్గా నేనైతే ఇండియన్ పోస్ట్లోనే పోస్ట్ చేస్తున్నాను. మనం ప్యాకింగ్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్దామంటే వాళ్ళు వెయిట్ చూసి చెప్తారనమాట. అంటే వెయిట్ని బట్టి అండ్ డిస్టెన్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది.
అంటే సెట్ వైజ్ కూడా మీకు ఇంట్లో తెచ్చుకొని సేల్ చేసుకుంటాం అనుకున్నా కూడా సేల్ చేసుకోవచ్చు. లేదు నేను స్టాక్ తీసుకోలేను, ఇంట్లో పెట్టుకొని సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సింగిల్ సేల్ చేసుకోవచ్చు. ఎవరికైనా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేక పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఫ్రీగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఎనీ ఇంట్రెస్ట్ శారీస్ బిజినెస్, కామెంట్ మీ, మెసేజ్ మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.